సార్ కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని. మేము ఇందాక నేను మాట్లాడేటప్పుడు కూడా దాని మీద పూర్వాపరాలు తెలియకుండా ఒక ఎస్పీ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారనో ఆ సమాచారంతో మేము ఉద్దేశిస్తూ మాట్లాడాలనో మాట్లాడలేనటువంటి పరిస్థితి అన్న బొల్లా బ్రహ్మనాయుడు గారి అంశాన్ని తీసుకురావడం జరిగింది. బొల్లా బ్రహ్మనాయుడు గారు కానీ వారి కుమారుడు కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. దీంట్లో బొల్లా బ్రహ్మనాయుడు గారికి ఎటువంటి ప్రమేయం లేదు. కేవలం మా బంధువు అయినటువంటి ఒక వ్యక్తి ఆర్థిక సహాయం అడిగితే ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కానీ ఆ ల్యాండ్ కానీ ఆ ల్యాండ్ కి సంబంధించిన అగ్రిమెంట్ కానీ దాని లావాదేవీలు కానీ మాకు ఏమాత్రం కూడా సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో స్పష్టం ఎక్కడా కూడా ఆ బొల్ల బ్రహ్మనాయుడు గారికి సంబంధం ఉందని ఎక్కడా కూడా ఇంతవరకు ఇసుమంత ఆధారం కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి లేదు. కేవలం కక్షపూరితంగా కొన్ని కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టారని దాన్ని తర్వాత న్యాయస్థానాల్లో కూడా ఆధారాలు సమర్పించడం జరిగింది. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ రోజు గతంలో మీరు చూశారు అమరావతిలో ఏదైతే రాజధాని వస్తుందనడానికి ముందే కొన్ని వేల ఎకరాలను ఆనాడు మీరు చూశారు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు హెరిటేజ్ కంపెనీ కానీ అదేవిధంగా మొన్న రాజ్యసభ అభ్యర్థి అయినటువంటి లింగమనేని కానీ వేల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. అసైన్డ్ భూములను కారు చౌకగా కొట్టేసి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కూడా విమర్శించారు. మరి ఈనాడు విమర్శించట్లా, ఈనాడు మాట్లాడట్లా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, గతంలో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి రాజధాని ఇది, కొంతమంది ప్రయోజనాల కోసం చెందినటువంటి రాజధాని ఇది ఒకే చోట కేంద్రీకృతం అయిపోతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే రాజకీయ ప్రయోజనాలను చూసి మాట్లాడేటువంటి వ్యవహారం వేరు, వాస్తవాలు వేరు అనేటువంటి రీతిలో ఈరోజు జరుగుతోంది. కాబట్టి దాని మీద ఏదైనా వాస్తవాలు బయటపడితే దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడతాం. అంతేగాని ఏదో ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసేటువంటి చర్యల్లో ఏదో కొంత సమాచారం బయట వస్తే దానిని ఆధారంగా చేసుకుని మాట్లాడాలంటే ఏ రకంగా కుదురుతుంది సార్? ఓకే అన్నగారు, ఎందుకు అనవసరంగా వాళ్ళ మీద లేడిపోని నిందలు వేస్తున్నారట, ఆరోపణలు చేస్తున్నారట, అరెస్టులు చేస్తున్నారట, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారట? సార్ ఫస్ట్ ఇది సందర్భం కాదు, మన టాపిక్ లో విషయం కాదు, అయినప్పటికీ స్పందించాలనిపించింది. ఒక విషయం అయితే చెప్తున్నాను సార్. మీరు సిదిరి అప్పలరాజు గారు అబ్బాయి యాక్సిడెంట్ చేసి ఒక ఇష్యూ నడుస్తుంది, మనందరికీ తెలిసిందే కదా సార్. ఆ విషయంలో పూర్తిగా నేనైతే క్లియర్ గా వైసీపీ నుంచి సిదిరి అప్పలరాజు గారి అబ్బాయికి సపోర్ట్ గా నిలుస్తున్నటువంటి నాయకులందరికీ ఒక రిక్వెస్ట్ ఇది. దయచేసి మీరు సిదిరి అప్పలరాజు గారు అబ్బాయికి సపోర్ట్ గా మాట్లాడే ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా ఏదో చిన్నపిల్లడు తెలిసో తెలియక తప్పు చేస్తే ఏదో కేసు పెట్టారని చెప్పేసి బాధపడుతున్నారు. మీరు స్పందించండి, సపోర్ట్ ఇవ్వండి సిదిరి అప్పలరాజుకి. తప్పులేదు, మీ పార్టీ వ్యక్తులు కాబట్టి మీరు సపోర్ట్ చేసుకోవడం దాన్ని కూడా మేము ఎవరు తప్పు పట్టాం. కానీ ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, ముసలి తల్లి, చిన్న బిడ్డలు, ఆమె పనికెళ్ళలేదు, ఈ పిల్లలను చూస్తూ భార్య పనికెళ్ళలేదు, వాళ్ళ కుటుంబం ఎలా పోషిస్తుంది, ఎలా ఉంటుంది అనేది మాకే అర్థం కాని పరిస్థితి. వాళ్ళని చూస్తే జాలేస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు, మీడియా ముందుకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ వెళ్ళి ఆ ఫ్యామిలీని పరామర్శించి వాళ్ళకి కాస్త ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత మీరు కాదనట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందాక సార్ అన్నారు కృష్ణాంజనేయులు గారు బాలినేని గారి భూకుంభకోణాలు అని చెప్పేసి అది మాట్లాడారు సార్. ఆయన ఓపెన్ గానే ఇప్పుడు కూడా సేమ్ ఆయన మొన్నటి దాకా కూడా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా పర్టికులర్లీ చెప్పక ముందు వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి కూటమిలోనే ఆయన ఆపోజిట్ వర్గం వాళ్ళు కూడా ఇవే ఆరోపణలు చేస్తే ఆయన ఓపెన్ గానే ఛాలెంజ్ చేశాడు సార్. నేను నిజంగానే ఓపెన్ గా చెప్తాను, నేను భూకుంభకోణం చేశాను అని కనుక మీరు నిరూపించగలిగితే, ఇప్పుడు ప్రభుత్వం మనదే ఉంది, అయినా మీరు నాకు యాంటీగా కొందరు ఇక్కడ నాయకులు, లోకల్ నాయకులు మాట్లాడుతున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి, లోకేష్ గారితో మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడండి. నేను భూకుంభకోణాలు చేశానని కనుక నిరూపించగలిగితే నేను రాజకీయాలు వదిలేస్తాను ఆయన ఓపెన్ గానే చెప్పారు. ఇప్పటికి కూడా అదే స్టేట్మెంట్ మీద ఆయన ఉన్నారు. మీరు గత ప్రభుత్వంలో వైసీపీ ఏం చేసిందో తెలీదు, ఆ రూమర్ చేయండి, ఇంటర్నల్ గా జరిగినటువంటి వ్యాపార లావాదేవీల మధ్య జరిగినటువంటి అంశాలు అవి మాకు తెలుసు. బట్ అవి మీడియా ముఖంగా మేము ఇక్కడ అప్రస్తుతం అవన్నీ చర్చించడం కూడా, బట్ మీరు అడిగారు కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గారిని సెంట్రిక్ గా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి నేను మాట్లాడానని చెప్పేసి సురేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలకి పొంతనట్లేదు అని చెప్పేసి. బట్ నేను ఓపెన్ గా అడుగుతున్నాను ఈ విషయాన్ని. వైసీపీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వారు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా వచ్చి బయటికి మీడియా ముఖంగా ఎవరిని దుర్భాషలాడడం, తిట్టడం, ఏదైనా సందర్భాన్ని ఉపయోగించుకొని కులానికి ఆపాదించి వారి యొక్క కులాన్ని తీసుకొచ్చి మాట్లాడడం, మీటింగ్లు పెట్టించడం చేయలేదు. బట్ ఓన్లీ ఎందుకు కాపులతోనే అలా చేపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి అంత ప్రయారిటీ లేదా ఆ పార్టీలో?
లేదంటే మాట్లాడగలిగే వాళ్ళు లేరా, లేదంటే కాపులు మాత్రమే మాట్లాడగలరు, వాళ్ళు మాత్రమే బయటకు వస్తారు, మిగతా వాళ్ళు అక్కర్లేదు అన్నటువంటి ఉద్దేశమా? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ కోణాల్లో వీళ్ళు మాత్రమే చేయగలరు, రెడ్డి సామాజిక వర్గం వద్దు అన్నటువంటి భావన, లేదంటే వీళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు చెడ్డ వాళ్ళని చెప్పేసి జనాలకు చెప్పించాలనుకోవడం, ఇవన్నీ అంశాల్లో ఒకసారి సురేష్ గారు నాకు ఆన్సర్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని పదే పదే కాపు నాయకుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చి పుష్ చేసి పవన్ కళ్యాణ్ గారిని కూటమిని తిట్టిస్తున్నారు? ఇందులో కాపుల్ని రాజకీయంగా తొక్కేస్తున్నటువంటి అంతర్గత కుట్ర లేదా? ఇప్పుడు ఎంతమంది రేపొద్దు నిజంగా గనక మళ్ళీ ఎలక్షన్ కి వెళ్తే ఇవాళ కూటమిని తిట్టిన వాళ్ళు కానివ్వండి, లేదంటే వాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్టు కాపు నాయకులకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి టికెట్లు ఇస్తాడు? ఇచ్చినా సరే ఎంతమంది సామాన్య వర్గం కానివ్వండి, కాపు సామాజిక వర్గం కానివ్వండి, వీళ్ళందరినీ సపోర్ట్ చేసి ఇంక్లూడింగ్ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళతో సహా, ఈ అంబటి రాంబాబు గారు పేరు నాని కానివ్వండి, గుడివారి అమర్నాథ్ కానివ్వండి, కన్నబాబు కానివ్వండి, వీళ్ళందరికీ ఎంతమంది గెలుస్తారు? వాళ్ళు మూట కట్టుకున్నటువంటి ఈ బ్యాడ్ టాక్ వల్ల ఎంతమంది కాపు నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయంగా ఎదుగుతున్నారు? సరే, ఓకే. మరొక అంశం, అవినీతి గురించి కూడా ఏదో కామెంట్ చేస్తున్నాడు ఆయన సురేష్. అది నేను ఇందాక చెప్పి అదే చెప్దాం అనుకున్నాను, మళ్ళీ మాట్లాడలేకపోయాను. ఎవరో వెనక సామెత ఉంది సార్, ఒళ్ళంతా ఏ మచ్చ లేకుండా చక్కగా ఉన్నాడంటాను, కంట్లో గుడ్డుందిగా నల్లగా ఉన్నాడంటే ఎవరో ఒకళ్ళు. అట్లా ఉంది ఇందాక సురేష్ గారు చెప్పినటువంటి విషయం క్లియర్ గా. పార్టీకి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి నాయకులు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు పార్టీ కోసం చేసినటువంటి కలెక్ట్ చేసుకున్నటువంటి పార్టీ ఫండ్స్ ని అది పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు అవినీతి అని చెప్తారా? మరి సండూర్ పవర్ భూములు ఏం చెప్తారు, సరస్వతి పవర్ భూములు ఏం చెప్తారు, వేల కోట్ల ఆస్తులు, తండ్రి ముఖ్యమంత్రి ఎలక్షన్ ఇట్లా ఉన్నటువంటి ఆస్తులు, కొడుకు ఎంపీ అయ్యే టైంకి తండ్రి ఆస్తులు కొడుకు ఆస్తులు కలిపి వేల కోట్లకు పడగలిస్తున్న ఆస్తులు ఏమని చెప్తారు? అయ్యే అవినీతి కేసులు కాదా? పార్టీ ఫండ్ ఇచ్చేవాటి అవినీతి అని చెప్పిన మీరు మరి అదే జగన్మోహన్ రెడ్డి కింద ఎట్లా పనిచేస్తున్నారు మీరు? వర్మ గారు ఇక్కడ ఒక మాట ఇప్పటికే టైం లేదు. అరుణ గారు చేశారు కాబట్టి ఈ రోజు నా బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ అండ చేసుకొని అండ కోసం జనసేన అవకాశం ఇస్తుంటే మీరు ఆయనకి అవకాశం ఇచ్చారు. అది పెట్టుకోండి. చెప్పారు. అరే కూర్చోబెడుతున్నారు. సరే, ఎవరు కూర్చోబెట్టారు? అరే ఇప్పుడు మిమ్మల్ని అడిగాడు ఆయన, ఓకే ఇచ్చారు, అడగలేదు. అడగండి. ఒక్క నిమిషం అన్నారని ఇచ్చారని మీరు సైలెంట్ గా ఉన్నారని ఆయన మాట్లాడతారు. మాట్లాడండి. ఎందుకు అంత ఆవేశం? కేఎస్ ప్రసాద్ గారిని మాట్లాడమని. అమ్మా నువ్వు అంత సరదా పడకమ్మా, మనం వెనక్కి వెళ్ళి ఒకసారి ముందుకు వస్తే ఇదే టీవీ5 లో ఇప్పుడు కళ్ళజోడ అయిపోయిన రావణలా పెట్టుకుని చేస్తున్న మూర్తి ఓ భయంకరమైన స్టింగ్ ఆపరేషన్ చేసాడు మహా న్యూస్ లో ఉన్నప్పుడు. ఇదే బ్రేక్ వస్తే కనీసం లైవ్ టెలికాస్ట్ కూడా చేయనివ్వలే. వేరే ఛానల్, మరి ఏవే ఛానల్ అన్నప్పుడు చెప్పాలి ఇవన్నీ. మంచిది, మనం ఇవన్నీ మర్చిపోతే చాలా కష్టం అమ్మా. ఎక్కడ అందరూ అచ్చని పచ్చబోసులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవడు అచ్చని పచ్చబోసు ఉండడు. రాసుకోండి, స్టేట్మెంట్ ఎత్తున్నాను ఇవాళ. ఎండ్ ఆఫ్ ద డే 5 సంవత్సరాల తర్వాత ఎన్ని వస్తాయి, తగ్గిన కొద్ది తవ్వకాల్లో దొరుకుతూనే ఉంటాయి. ఇవన్నీ కాదమ్మా. ఎవరు కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చికండి ఇక్కడ కూర్చొని, ఎవరెవరు స్థాయిలో ఎంత ఎదిగాయో, ఎవరెవరు ఎలా పెరిగారో ఇవన్నీ నా 57 ఏళ్ళ వయసులో నేను చూస్తూనే ఉన్నా. ఇవాళ బాలినేని ప్రాథమిక ఒప్పందమే ఎలక్షన్ కమిషన్ మీద వేసిన కేసులు తీసేస్తే నీ విషయాలు ఏవి జోలికి రావన్న ప్రాథమిక ఒప్పందంతో వచ్చినప్పుడు మీ విషయంలో ఏం జరిగిందో కూడా మాకు తెలుసు. ఒక వైశ్య సామాజిక వర్గాన్ని కోట్లలో పెట్టి చెదగొడిసిన తర్వాత కూడా ఏమైందో మాకు తెలుసు. ఇవన్నీ సామరస్యపూర్వకంగా ఆ రోజు నుంచి జరుగుతున్న అంతర్గత ఒప్పందాలన్నీ సక్రమంగా ఉన్నంతకాలం బాలినేని ఎత్తునై పచ్చపోసే అక్కడ టికెట్ తెచ్చుకోమని నియోజకవర్గంలో చూద్దాం. తెలుగుదేశం ఇప్పుడు ఎమ్మెల్యే గారు కాదని ఎందుకు మాకు ఈ అరికథలు? ఇవన్నీ తెలిసిన విషయాలే. ఎవరు కొత్తదనాలు ఏం లేవు. వాళ్ళ సొంత చుట్టపోయిన వాళ్ళే బయట పక్కన అనుకొని చెప్తారు. బాలినేని మీరు తీసుకొచ్చి ఆ పత్రాలు కూడా టైం అతనికి రాజకీయాలు చేయడానికి ఉంటే ఈ రోజు మీకు నాకు ఈ కష్టాలు లేవు. అంటే ఏం రాజకీయ నాయకుల కింద పెనట్రేట్ చేసి పోర్ట్రేట్ చేసి ఎవరు నచ్చినట్టు మెచ్చి మ్యాక్సిమం వేసుకోకండి. ఏం క్లియర్ గా ఆన్సర్ మీరే ఇస్తారు కాంట్రాక్ట్ సర్టిఫికేట్. మీ ఇష్యూలో ఒకసారి కాపాడేసినంత మాత్రం మీరు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చికండి. అమ్మ అరుణమ్మా, అవన్నీ మాకు ఆ గుణవింద సామెతలు, నువ్వు నలుగురు సామెత చెప్తే మాకు గుణవింద సామెతలు తెలుసు బాగా. అంచేత ఇలాంటి వాళ్ళ గురించి రాజకీయాల్లో మేము చూడలేవు కాదు, చూస్తూనే ఉన్నాం. మీరు చెప్పిన అంశాల్లో ఎఫ్ఐఆర్ లేదు, మీరు చెప్పిన ఏ అంశంలోనే ఎఫ్ఐఆర్ లేదు ఆయన మీద. ఇప్పుడు లేని వాటికి ఎఫ్ఐఆర్ చుట్టేస్తున్నారు. మీరు ప్రభుత్వం ఉంది కదా, పెట్టండి ఎఫ్ఐఆర్ లో. మీకు వచ్చిన కష్టం ఏంటి? మీరు బెటర్ పాత్రలు పట్టించుకోరు. వాళ్ళేమో వైఎస్ఆర్సీపీలో చుట్టపడని చెప్పి వదిలేశాడు అంటారు. మీరే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంతం శాత తీరుతుంది కాబట్టి వదిలేశారు. నువ్వు నేను కూర్చొని ఆర్గ్యుమెంట్లు చేసుకోవాలి. ఇక్కడ కూర్చొని ఆర్గ్యుమెంట్ లేదు, విషయం మాట్లాడుతుంటే ఎలాగా ఉంటాయి కదా. మరి మా వాడు అచ్చాని పచ్చపోసం చెప్పినప్పుడు స్టింగ్ ఆపరేషన్ జర్నలిస్ట్ చేసిన దాని గురించి మాట్లాడదాం. అలా వైఎస్ఆర్సీపీ ఎరుకోలేదు కాబట్టి చందాలు దండుకొని మాట్లాడుతుండు. ఇలాంటి మాట్లాడదామా? ఎన్ని కోట్లు ఎన్ని సెటిల్మెంట్ అయ్యా?